హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రావణ సోమవారం నాడు ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడికి ఇష్టమైన సోమవారం రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో ఉన్న శివ పార్వతుల ఫోటోకి గాని విగ్రహానికి గాని గంధం కుంకుమలతో బొట్లు పెట్టి గన్నేరు పువ్వులతో అలంకరించాలి. శ్రావణ సోమవారం నాడు గన్నేరు పువ్వులు సమర్పిస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. గన్నేరు పువ్వులు లేకపోతే ఏవైనా తెలుపు రంగు పువ్వులతో గాని ఉమ్మెత్త పువ్వులతో గాని మందార పువ్వులతో గాని తెల్ల జిల్లేడు పువ్వులతో గాని అలంకరించాలి. పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధన చేయాలి. శ్రావణ సోమవారం నాడు శివాభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. శివుడికి ఈ శ్రావణ సోమవారాల్లో పండ్ల రసాలతో అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. శివుడికి పళ్ళ రసాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా చదవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రాన్ని చదువుతూ పళ్ళ రసాలతో అభిషేకం చేయాలి. అలాగే శ్రావణ సోమవారం నాడు నక్తవ్రతం చేస్తే చాలా మంచిదండి. నక్తవ్రతం అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి శివుడికి సమర్పించిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తవ్రతం అంటారు. నక్తవ్రతం చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే శ్రావణ సోమవారం నాడు శివుడికి చిమ్మిలి, చక్కెర పొంగలి, పులిహోర, నానబెట్టిన శనిగలను నైవేద్యంగా పెట్టాలి. శివుడికి చిమ్మిలి నైవేద్యంగా పెడితే సిరి సంపదలు కలుగుతాయండి. చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదిస్తే మీకేమన్నా కష్టాలుంటే తొందరగా తీరిపోతాయి. పులిహోరను నైవేద్యంగా నివేదిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే శ్రావణ సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పూజ దగ్గర ఉంచి తర్వాత ఆ రాగి చెంబును ఇంటి ఈశాన్య భాగంలో పెట్టి అందులో పువ్వులు వేసి ఆ పువ్వులతో ఈశాన్య భాగం నుండి మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో రాగి చెంబులోని నీటిని పువ్వులతో చల్లాలి. శ్రావణ సోమవారం రోజు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు తప్పకుండా కలుగుతాయండి. మీరు కూడా శ్రావణ సోమవారం నాడు శివుణ్ణి ఈ విధంగా పూజించి శివానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ సోమవారం నాడు శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి.